Good morning, students. This is Kishore Dasri. Today, I am explaining another concept of operator overloading, that is friend function. Using friend function in binary operator overloading. Okay, I am already explained friend function and friend class how it work. Okay, in previous session, I am explained what is operator overloading and the rules and unary, binary, assignment, operator overloading. Okay, next go to the concept. Overloading binary operator using a friend function. In this approach, the operator overloading function must proceed with friend keyword and declare a function class scope. Keeping in mind, friend operator function takes two parameters in binary operator. Varies one parameter in unary operator, all the working and implementation would same as binary operator function, except this function will be implemented outside of the class scope. In previous examples, we are declaring and defining operator function inside the class. Okay, go to the this is the program for our exam program for our binary operator overloading by using friend function. This is the same height program. ఈ క్లాస్ హైట్ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నాము అంటే జనరల్గా ఒకే ప్రోగ్రాము నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్కి మనం యూజ్ చేస్తే మనం ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రైట్. ఈ ప్రోగ్రాంలో జనరల్గా ఏంటి, ఇదే హైట్ ప్రోగ్రామ్ మనం ఆపరేటర్ ఓవర్లోడ్కి వాడాం. కన్స్ట్రక్టర్కి ఇదే వాడుకోవచ్చు, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఇదే వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, కొత్తగా మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాల్సిన ఒక ప్రోగ్రామే కాన్సెప్ట్ వేరీతో ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనేది సరే తెలిస్తే ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఒకే ప్రోగ్రామ్ వాడుతున్నా. ఓకే, సేమ్ క్లాస్ హైట్ ఇన్ ఫీట్ అండ్ ఇంచ్ పబ్లిక్ వైడ్ యాక్సెప్ట్. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే, అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం డైనమిక్ ఇన్పుట్ ఇచ్చేస్తాం. జనరల్గా ఏంటి, బిఫోర్ ఇనిషియల్ ప్రోగ్రాంలోనే వాల్యూస్ ఇచ్చేస్తే స్టాటిక్ ఇన్పుట్. ఇక్కడ ఏంటంటే డైనమిక్ ఇన్పుట్. వెన్ యూఆర్ ట్రైయింగ్ టు మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే నార్మల్ బైనరీ ఓవర్లోడింగ్ ఎలా రాస్తాం, ఆపరేటర్ ప్లస్ హైట్ h1 కామా హైట్ h2 అంటే టూ ఆబ్జెక్ట్స్ని ఎడిషన్ చేయడానికి బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ప్లస్ సింబల్ యూజ్ చేస్తున్నాం. అదే ఫ్రెండ్ ఫంక్షన్తో చేయాలంటే సేమ్ లైన్కి అంటే సేమ్ ఫంక్షన్కి బిఫోర్ మనం ఫ్రెండ్ కీవర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, నార్మల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే నార్మల్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ మషన్ షుడ్గా క్లాస్లోనే రాసుకోవాలి కొన్ని, ఎస్పెషల్లీ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కొన్ని క్లాస్లోనే రాస్తాం. ఇక్కడ ఏంటంటే క్లాస్లోనేమో డిక్లేర్ చేసి దాని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ అవుట్ సైడ్ ది క్లాస్ మనం డిఫైన్ చేస్తున్నాం. దిస్ ది స్టేట్మెంట్ ఫర్ binary operator overloading by using friend function. Next, go to the another function, that is void display. This is the used to display your final height, that is in the form of feet and inches. Okay, next
క్లోజ్ ది క్లాస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడింగ్ చేస్తున్నాం, ఓవర్లోడ్ ఫంక్షన్ని ఇక్కడ రైట్ చేస్తున్నాం. హైట్ ఆపరేటర్ ప్లస్ హైట్ h1 కామా హైట్ h2. హైట్ h అంటే అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, హైట్ అనే క్లాస్కి అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ h డాట్ ఫీడ్ ఈక్వల్ టు h1 డాట్ ఫీడ్ ప్లస్ h2 డాట్ ఫీడ్. h డాట్ ఇంచ్ ఈక్వల్ టు h1 డాట్ ఇంచ్ ప్లస్ h2 డాట్ ఇంచ్. రిటర్న్ h. ఇక్కడ h ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం. హెచ్లో ఉన్న డేటా మెంబర్స్ని ఎడిషన్ చేస్తున్నాం. h డాట్ ఫీడ్ ఈక్వల్ టు h1 డాట్ ఫీడ్ ప్లస్ h2 డాట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా ఎలాగే చేశాంగా, బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇది బైనరీ ఆపరేటర్ యూజింగ్ ఫ్రెండ్ ఫంక్షన్. మనకి ఇక్కడ ఏం చేంజ్ అయింది, ఓన్లీ ఫ్రెండ్ అనే కీవర్డ్ యాడ్ చేసాం, క్లాస్లో డిక్లేర్ చేసాం, అవుట్ సైడ్ డిఫైన్ చేసాం. ఓకే, గో టు ది మెయిన్ ఫంక్షన్. ఇన్ ది మెయిన్ ఫంక్షన్ హైట్ h1 కామా h2 కామా సమ్ అంటే 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. 3 ఆబ్జెక్ట్స్ని h1 h2 సమ్. ఓకే, h1 డాట్ యాక్సెప్ట్ h2 డాట్ యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. h1 డాట్ యాక్సెప్ట్ అంటే ఏమైంది, సిఅవుట్ స్టేట్మెంట్ అంటే లైన్ నెంబర్ 9 ఎగ్జిక్యూట్ అయింది. లైన్ h1 డాట్ యాక్సెప్ట్ కాల్ అయితే ఈ ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, సిఅవుట్ ఎంటర్ ఫీట్ అండ్ ఇంచెస్ అంటే మనం ఫీట్ ఇంచెస్ వాల్యూని ఎంటర్ చేయాలి. h2 డాట్ యాక్సెప్ట్ అంటే మళ్ళీ h2 ఆబ్జెక్ట్కి సేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు h1 ప్లస్ h2. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఎడిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఈ ఆపరేషన్ ఎక్కడ పెర్ఫామ్ అయింది, ఎడిషన్ మన ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేసేది అదే కదా. ఇక్కడ ఆబ్జెక్ట్స్ని ఎడిషన్ చేసాం. జనరల్గా ఎడిషన్ దేని చేస్తాం, 2 ఆపరెంట్స్ని ఎడిషన్ చేస్తాం. ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇచ్చేసి అంటే 2 ఆపరెంట్స్, దట్ దీస్ ఆపరెంట్స్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్, కానీ యూజర్ డిఫైన్ డేటా టైప్స్, దట్ ఈస్ క్లాస్ ఆబ్జెక్ట్స్. ది ఆబ్జెక్ట్స్ని ఎడిషన్ చేయడానికి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇచ్చేసాం. ఓకే, ఎడిషన్ చేస్తే ఈ ఆల్రెడీ మనం ఏ అయితే వాల్యూస్ ఎంటర్ చేస్తామో అవి ఎంటర్ అయ్యి ఆ ఎంటర్ అయినవి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి, సమ్లో సేవ్ అవుతున్నాయి. యాక్చువల్గా మన ప్రోగ్రాంలో హైట్ హెచ్ అనేది ఒకటి క్రియేట్ చేశాం కదా, హెచ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ హెచ్ రిటర్న్ చేసిన వాల్యూ అంటే ఈ ఆపరేటర్ ఫంక్షన్ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్, ఈ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ సమ్లో సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి, డిఫాల్ట్గా అసైన్మెంట్ ఆపరేటర్ కూడా వర్క్ అవుతుంది. అంతే కదా. రిటర్న్ హెచ్ అంటే ఇక్కడ రిటర్న్ హెచ్ ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, సమ్లోకి వెళ్తుంది. ఓకే, డిస్ప్లే
సిఅవుట్ సమ్ డాట్ డిస్ప్లే. ఈ సమ్ డాట్ డిస్ప్లే అంటే మళ్ళీ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ సమ్లో ఉన్న వాల్యూస్ అంటే ఫీట్ అండ్ ఇంచెస్ డిస్ప్లే అయింది. జనరల్గా ఇక్కడ ఫస్ట్లో 10, 5, 25 ఇచ్చామనుకో సమ్ ఎంత వస్తుంది 30 feet 10 inches అలా డిస్ప్లే అవుతుంది. ఓకే, మీకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ నుంచి ఎగ్జామ్లో డైరెక్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ వాట్ ఈస్ దట్ అనేది షార్ట్ ఆన్సర్ అడగొచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ టైప్స్, లేదు అంటే డైరెక్ట్గా వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అని అడగచ్చు. లేదు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్, లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ బై యూజింగ్ అన్ ఎగ్జాంపుల్ అని అడగచ్చు. లేదా డైరెక్ట్ ప్లస్ సింబల్ ఇచ్చి ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనొచ్చు, మైనస్ అని అడగొచ్చు, ఈక్వల్ టు అని అడగవచ్చు అసైన్మెంట్ ఆపరేటర్కి. ఇలా మీరు పర్టికులర్ సింబల్స్ ఇచ్చి ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని ప్రోగ్రామ్ అడుగుతాడు. మీరు యూనరీ మైనస్ చెప్పాను, యూనరీ ప్లస్ చెప్పాను, బైనరీ ప్లస్ చెప్పాను, బైనరీ మైనస్ అన్నాం అనుకో ఏం చేస్తారు, ప్లస్ ఉన్న సింబల్ దగ్గర మైనస్ పెట్టి ప్రోగ్రామ్ రాసేయండి. యూనరీ మల్టిప్లికేషన్ అన్నారు అనుకో ఇందులో ఇదే ప్రోగ్రామ్ హైట్ ఇంచెస్ ఏం చేస్తారు, జనరల్గా 2 హైట్స్ లేదంటే 2 లెంగ్త్లు తీసుకున్నాం అనుకో ప్రోగ్రామ్ ఎలా మారుస్తారంటే టోటల్ని ఇంచెస్లోకి మార్చి మల్టిప్లై చేసి ఏరియా లాగా ప్రింట్ చేయండి. లేదు సైడ్ బై సైడ్ హైట్ బ్రెడ్త్ తీసుకుని ఏరియా ఫంక్షన్ తీసుకుని ఏరియా ప్రింట్ చేయండి. ఓకే, సింబల్ మారిన కాన్సెప్ట్ అదే, యూనరీ మైనస్కి యూనరీ ప్లస్కి కాన్సెప్ట్ ఏమన్నా మారిందా, సింబలే మారింది. మన ప్రీవియస్ హైట్ ఎగ్జాంపుల్లో కూడా యూనరీ ప్లస్ అన్న మైనస్ చెప్పాను ముందు, యూనరీ మైనస్కి ఏంటి ఫీట్ మైనస్ మైనస్ ఇంచ్ మైనస్ మైనస్ వేసాం, యూనరీ ప్లస్కి ఫీట్ ప్లస్ ప్లస్ ఇంచ్ ప్లస్ ప్లస్ వేసాం, అంటే ఇంక్రిమెంట్ బై 1 ఇంక్రిమెంట్ బై 1 యాడ్ చూసుకున్నాం అంతే కదా. ప్రోగ్రామ్ అదే, కానీ ఎక్కడ మాడిఫై చేస్తే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ప్రోగ్రామ్ వచ్చింది అనేది ఐడియా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే ఉంటుంది. మీరు ఓన్ ప్రోగ్రామ్ జనరేట్ చేయడం కన్నా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఏ కాన్సెప్ట్కి ఎలా మాడిఫై చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. కన్స్ట్రక్టర్ ఉంది, కన్స్ట్రక్టర్కి ఏం చేసాము, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ప్లెయిన్ నో పారామీటర్తో ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాం, ఇప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి తీసుకున్నాం, కాపీ కన్స్ట్రక్టర్ ఒకటి తీసుకున్నాం. ఇలా ఇదే ప్రోగ్రాంలో 3 కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ 3 పెడితే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, కాపీ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకోండి 2 కన్స్ట్రక్టర్, ఒకటి ప్లెయిన్ ఒకటి కాపీ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్ అని అన్నారు అనుకోండి ఒకటి ప్లెయిన్ ఒకటి ఒక పారామీటరైజ్ అంటే 2 ఆర్గ్యుమెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటా ప్రోగ్రామ్ చేసుకున్నారనుకోండి అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అలా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మీరు ఎలా రాసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏ కాన్సెప్ట్కైనా ఒకే ప్రోగ్రామ్ నుంచి కాన్సెప్ట్ వైజ్తో మనం మాడిఫై చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్కి ఏంటంటే మస్ట్ షుడ్గా మీకు ఏది అడిగినా సరే థియరీ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, థియరీ సింటాక్స్ ప్రోగ్రామ్ అడిగిన మార్క్స్ని బట్టి క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ టైప్స్ అన్నాడు అనుకోండి, వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, సింటాక్స్, టైప్స్, డైరెక్ట్ అన్నిటికీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైప్కి ఒక ఫంక్షన్, అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఉంటుంది కదా ఆ ఫంక్షన్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షను, లాస్ట్లో రూల్స్, ఇలా అన్నీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, దీంతో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్హెరిటెన్స్. ఈ సెషన్లో ఏంటంటే ఇన్హెరిటెన్స్, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, వై వీఆర్ యూజింగ్ ఇన్హెరిటెన్స్, వెన్ వీఆర్ యూజింగ్ ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, వాట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అనేది చెప్తాను. నెక్స్ట్ సెషన్ నుంచి కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? Inheritance is the capability of one class to acquire properties and characteristics from another class. In C++, inheritance is a process in which one object acquires all the properties and behaviors of its parent object automatically. In such way, you can reuse and extend or modify the attributes and behaviors which are defined in other class. Basically, what is meant by inheritance? Inheritance is a process of inherit the properties of one class to one class from another class. అంటే ఒక క్లాస్లో ఉన్న attributes and its behavior. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్, అదే మన డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ వేరే క్లాస్లో ఎక్వైర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఇన్హెరిటెన్స్, బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్. ఓకే, next, subclass, the class that inherits properties from another class is called subclass. అంటే మనం ఏ క్లాస్ నుంచే వేరే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ ఇన్హెరిట్ చేసుకుంటామో, ఏదైతే క్లాస్ ఉందో దాన్ని సబ్ క్లాస్ అంటాం. ఆర్ డెరైవ్డ్ క్లాస్, సూపర్ క్లాస్, ది క్లాస్ హూజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై సబ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్, మన పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం ఎలా అక్వైర్ చేసుకుంటామో, పేరెంట్ చైల్డ్, పేరెంట్ యొక్క బిహేవియర్ ప్రాపర్టీస్. నార్మల్గా చెప్పాలంటే ఆస్తులు, అలవాట్లు. జనరల్గా మన యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆస్తులు అలా చెప్పాలి అంటే ఆ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్, హౌస్, ల్యాండ్, కార్, బైక్స్, ఎవ్రీథింగ్ పేరెంట్స్ నుంచి చైల్డ్కి వస్తాయి కదా, పేరెంట్స్ నుంచి చైల్డ్కి వస్తాయి. చైల్డ్ ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, అవసరం లేని తీసేయచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అంటే పేరెంట్స్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటాం. దట్స్ వై దాన్ని ఏమంటాం, ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్, చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ హిజ్ పేరెంట్ క్లాస్. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ ఇస్తుందో దాన్ని పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటాం. ఆ ప్రాపర్టీస్ని ఏ క్లాస్ అయితే యూజ్ చేసుకుంటుందో అది సబ్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్. ఓకే, ఈ 3 ఎలా అయినా మనం వాడుకోవచ్చు. ఓకే, why and when to use inheritance? Why? In normal programming, each and every class you have to write like this: class CSE, class ECE, class EEE.
మన ప్రోగ్రాంలో ఏంటంటే 3 బ్రాంచెస్, వాళ్ళ ఎన్రోల్మెంట్, ప్రింట్ ఐడి ప్రింట్ తీయటం, క్లాస్ సిఎస్సి స్టూడెంట్ నెంబర్ నేమ్ ఎన్రోల్మెంట్ ఫంక్షన్ ఐడి ప్రింట్ ఫంక్షన్, క్లాస్ ఈసీఈ స్టూడెంట్ నెంబర్ నేమ్ ఎన్రోల్మెంట్ ఫంక్షన్ ప్రింట్ ఫంక్షన్, క్లాస్ ట్రిబ్లీ స్టూడెంట్ నెంబర్ నేమ్ ఎన్రోల్మెంట్ ఫంక్షన్ ఐడి ప్రింట్ ఫంక్షన్. అంటే 3 క్లాసెస్కి సేమ్ వేరియబుల్స్ అండ్ సేమ్ మెంబర్ ఫంక్షన్స్, సేమ్ వేరియబుల్స్ సేమ్ ఫంక్షన్స్, సేమ్ వేరియబుల్స్ సేమ్ ఫంక్షన్స్. అంటే అన్ని వేరియబుల్స్కి డిక్లేర్ చేశాం కాబట్టి మెమరీ అలొకేషన్ అవ్వాలి, అన్ని ఫంక్షన్స్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, మెమరీ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలి కదా, దీనివల్ల మెమరీ ఎక్కువ తీసుకుంటుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ పెరిగిద్ది. ఒకే యాక్షన్ ఒక 100 క్లాసెస్లో పెర్ఫామ్ చేయటం కన్నా ఈ అనౌన్స్మెంట్ అందరూ కలిపి ఒకసారి ఇవ్వడం బెటర్ కదా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మన కాలేజీలో ఒక నోటీస్ ఉంది, ఆ నోటీసు ప్రతి క్లాస్కి అనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ ఫీజు డేట్ లేదంటే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, ఎగ్జామ్ షెడ్యూల్ అందరికీ ఒకేలా ఉంది, అందరూ ఒకే షెడ్యూల్ ఉన్నప్పుడు కాలేజీలో ఉన్న ఒక 15 రూమ్స్కి లేదా ఒక 30 రూమ్స్కి 4 బ్రాంచులు 5 బ్రాంచులు అనుకోండి, 20 రూములు ఉంటాయి, సెక్షన్లు పెరిగితే 40 అవుతాయి. అంటే 40 రూములకి 40 ప్రింట్లు తీయడం బెటరా? అందరికీ ఒకటేది కాబట్టి అందరికీ ఒక కాపీ అందరికీ ఇచ్చిరావడం అదే చెప్పడం బెటర్ అనౌన్స్మెంట్. అంటే అన్ని క్లాసులకి సపరేట్గా కావాలి అంటే అన్ని ప్రింట్లు తీయాలి. దానివల్ల ఏమవుతుంది, పేపర్ వేస్ట్, ప్రింటింగ్ వేస్ట్. ఓకే, అలా కాకుండా కోడ్ రీయూజబిలిటీ అంటే ఈ ప్రోగ్రాంలో ఈ ఎగ్జాంపుల్లో ఇదే కోడ్ అన్నిటికి ఉందిగా, సేమ్ వేరియబుల్స్ ఫంక్షన్స్, అంటే అన్ని చోట్ల అవే ఉన్నాయి. లేదు ఇవి కాకుండా ఇప్పుడు క్లాస్ ఈసీ ఉంది, సిఎస్సి ఉంది, ఏదైనా 1 more ఫంక్షన్ రాయాలనుకో, అయినా ఇవన్నీ డిక్లేర్ చేయ అవసరం లేదుగా, అక్కడ వేరే ఫంక్షన్ రాసుకుంటాం. ఇది దీంతో పాటు అనదర్ ఫీచర్. అంటే ఉన్న యాట్రిబ్యూట్స్ని బిహేవియర్ని వాడుకుంటూ ఇంకా కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, అదే కోడ్ ప్రోగ్రామ్ అంతా. గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఆ స్లైడ్లో ఏంటంటే మనం ఎలా బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఇదే కోడ్ 3 క్లాసెస్కి ఉన్నాయి. జనరల్గా ఏంటి, మనకి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్రాంచెస్ 13 or 14 ఉన్నాయి. అంటే అన్ని క్లాసెస్కి అయ్యే కోడ్ రాస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పెరగడం వల్ల లైన్ ఆఫ్ కోడ్ పెరిగిపోతుంది. ఇంకొకటి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరగడం వల్ల మెమరీ ఎక్కువ కావాలి. ఓకే, దిస్ ఈజ్ ది ఐడియా ఫర్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఏం చేసాం, స్టూడెంట్ అనే నేమ్తో క్లాస్ డిక్లేర్ చేసాం. ఆ క్లాస్లో స్టూడెంట్ నెంబరు, నేము, ఎన్రోల్మెంట్, ఐడి, వేరియబుల్స్, మెంబర్ ఫంక్షన్స్ డిక్లేర్ చేసాం. వాటిని ఇన్హెరిట్ చేస్తున్నాం ఎక్కడికి, క్లాస్ సిఎస్సి, క్లాస్ ఈసీఈ, క్లాస్ ట్రిబ్లీ. అంటే వేరియబుల్స్ ఒకసారే డిక్లేర్ చేసాం, కానీ వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, 3 different క్లాసెస్లో. దానివల్ల ఏమవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అయిందా లేదా? ఇక్కడ అదే క్లాస్ స్టూడెంట్ యాట్రిబ్యూట్స్ని క్లాస్ సిఎస్సి, క్లాస్ ఈసీఈ, క్లాస్ ట్రిబ్లీలో యూజ్ చేస్తున్నాం. అంటే
కోడ్ రియూజబిలిటీ, ఎల్ఓసి తగ్గుతుంది. ఇక్కడ బేస్ క్లాస్ ఏది, డెరైవ్డ్ క్లాసెస్ అయ్యి బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్. స్టూడెంట్ అనేది బేస్ క్లాస్, ఈసీఈ, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ అనేది డెరైవ్డ్ క్లాసెస్. ఓకే, అది బేస్ క్లాసు, ఇవి డెరైవ్డ్ క్లాసెస్. ఓకే, సూపర్ క్లాసు, సబ్ క్లాసు. సూపర్ క్లాస్ అంటే స్టూడెంట్, సబ్ క్లాస్ అంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. ది 3 classes are సబ్ క్లాసెస్. ఓకే, పేరెంట్, చైల్డ్. క్లాస్ స్టూడెంట్ అనేది పేరెంట్ క్లాసు, క్లాస్ సిఎస్సి, క్లాస్ ఈసీఈ, క్లాస్ ట్రిపుల్ ఈ అనేది చైల్డ్ క్లాసెస్. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్, ఫంక్షన్స్ వన్ టైం మనం రాసి and we have inherit rest of the 3 classes from base class. We have to write the functions only one time instead of 3 times, as we have inherited rest of 3 classes. Okay, how to implement inheritance in C++? For creating subclass which is inherited from the base class, we have certain syntax is there. Syntax for inheritance. Simple గా చెప్పాలంటే syntax for derived class. Class, derived class name, colon, access mode, base class name. అంటే derived class name, for example చైల్డ్ క్లాసు, పేరెంట్ క్లాసు నేమ్స్ అనుకుందాం. క్లాస్, చైల్డ్ క్లాస్, ప్రైవేట్, పేరెంట్ క్లాస్, సారీ పేరెంట్ క్లాస్, చైల్డ్, ప్రైవేట్, పేరెంట్, అంటే అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ వాట్ ఈస్ derived class name? It is a name of derived class. Access mode. The access mode specifies whether the features of base class are publicly inherited or privately inherited. It can be public or private. మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి కదా, ఆ స్పెసిఫైయర్స్లో పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ అయి ఉండొచ్చు. ఓకే, అంటే పబ్లిక్లో ఉన్న ప్రాపర్టీసా, ప్రైవేట్లో ఉన్న ప్రాపర్టీసా. ఓకే, పబ్లిక్లో ఉందనుకో ఈజీగా ఇన్హెరిట్ చేయొచ్చు, ప్రైవేట్గా ఉందనుకో మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బేస్ క్లాస్? ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ది బేస్ క్లాస్. ది సింటాక్స్ ఫర్ derived class. When the base class is privately inherited by the derived class, public members of base class becomes the private members of derived class. Therefore, the public members of the base class are not accessible by the objects of the derived class, only by the member functions of derived class.
When the base class is privately inherited by the derived class, the public members of base class becomes the private members of derived class. ఓకే, అంటే బేస్ క్లాస్లో ఉన్న మనం ప్రైవేట్గా ఇన్హెరిట్ అంటే యాక్సెస్ మోడ్ ప్రైవేట్ అని పెట్టామనుకో, యాక్సెస్ మోడ్ ప్రైవేట్గా పెట్టినప్పుడు బేస్ క్లాస్లో పబ్లిక్లో ఉన్న ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్కి ప్రైవేట్ క్లాస్ ప్రాపర్టీస్ అవుతాయి. ఓకే, when the base class is publicly inherited by the derived class, the public members of base class also becoming public members of derived class. Therefore, the public members of base class is accessible by the objects of derived class as well as the member functions of the base class. In C++, the default mode of axis is private. అంటే యాక్సిస్ మోడ్ ఉంది కదా, అది డిఫాల్ట్గా ప్రైవేట్ ఉంటుంది. ది ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ బేస్ క్లాస్ ఆర్ నెవర్ ఇన్హెరిటెడ్. అంటే బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఇన్హెరిట్ చేయలేం, ఓన్లీ పబ్లిక్ మెంబర్సే చేయగలం. ఈ యాక్సిస్ మోడ్ పబ్లిక్ అన్నాం అనుకో, అప్పుడు బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో పబ్లిక్ ప్రాపర్టీస్ అవుతాయి. ఇక్కడ యాక్సిస్ మోడ్ దగ్గర అంటే ఇక్కడ ఈ యాక్సిస్ మోడ్ దగ్గర మనం ప్రైవేట్ మెన్షన్ చేసామనుకో, బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ డెరైవ్డ్ క్లాస్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెషన్ I will explain the examples of the inheritance and axis modes of the inheritance and different types of inheritance. Okay, today's session is over. Have a nice day.